సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. ప్రైజ్ లార్డ్ చెల్లి, ఏంటి ఆఫీస్ బ్యాగ్ తగిలించుకున్నావు? ఈరోజు చర్చికి రావట్లేదా? ప్రైజ్ లార్డ్ అక్క, లేదు ఈరోజు నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఏంటి సండే చర్చ్ మానేసి ఆఫీస్కి వెళ్తున్నావా? ఎస్ అక్క, ఈరోజు మా ఆఫీస్లో ఒక పెద్ద ఈవెంట్ ఉంది. ఓహో, ఏమి ఈవెంట్కి అటెండ్ అవ్వకపోతే జాబ్కి ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే ఏమీ కాదు, బట్ ఈవెంట్ సంవత్సరానికి ఒక్కసారే జరుగుతుంది. ఓకే, నువ్వు వెళ్ళడానికి ముందు ఒక వ్యక్తి గురించి చెప్తాను, వింటావా? చెప్పక్క, టైం ఉందిలే. సరే, స్కాట్లాండ్లో ఎరిక్ లిడిల్ అనే ఒక చక్కటి భక్తిపరుడు ఉండేవాడు. ఈయనకి దేవుడిచ్చిన తలాంతును బట్టి రన్నింగ్లోనే నేషనల్ ఛాంపియన్ కూడా. ప్యారిస్లో ఇతనికి ప్యారిస్ ఒలింపిక్స్లో 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్ రన్నింగ్లో పోటీ చేసే అవకాశం పొందుకున్నాడు. అయితే 100 మీటర్స్ పోటీ సండే పడడంతో దేవుని మందిరాన్ని మానడం ఇష్టం లేక పోటీనే మానేశాడు. తర్వాత చూసినట్లయితే చాలా విమర్శలు పొందుకున్న నెక్స్ట్ జరిగే 200 మీటర్స్, 400 మీటర్స్ రన్నింగ్లో పార్టిసిపేట్ చేశాడు. దేవుడు తన మహాకృప ద్వారా అతనికి విజయం ఇచ్చి మెడల్ సాధించే అవకాశం ఇచ్చాడు. నా అంచనా బట్టి అతడు ఒకటే అనుకుని ఉంటుంటాడు, బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అని. అతడు దేవుని గణపరిచాడు, అందుకే అతడు దేవుని ద్వారా ఘనత పొందగలిగాడు. సరే చెల్లి, నీకు చాలా టైం అయిపోతున్నట్లు ఉంది, నువ్వు వెళ్ళు, నేను కూడా చర్చికి వెళ్తాను. ఒక్క క్షణం ఆగక్క, నేను కూడా నీతో పాటు చర్చికి వస్తాను.